హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పన్నీర్ అంటే గార్లిక్ పన్నీర్ గ్రిల్ అయితే చేయబోతున్నాను. అండ్ చాలా చాలా ఇందులో మనకి ఏంటంటే పెరుగు అండ్ కర్డ్ సలాడ్ కూడా చేసి చూపించేస్తాను మీకు. అండ్ ఇలా పన్నీర్ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని మంచిగా క్యూబ్స్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అందులో ఏంటంటే కొంచెం కారం, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ చాట్ మసాలా అండ్ కర్డ్ వేసి మంచిగా మిక్స్ చేసుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా. అండ్ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ అన్నాను కదా! ఈ గార్లిక్ ఒక 5, 6 తీసుకొని ఇలా మంచిగా తురిమేసేయాలి అన్నీ. తురిమేసిన తర్వాత అది మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో పెరుగు వేసేయాలి. ఇందులో మంచిగా కర్డ్ అది ఫ్రెష్ కర్డ్ వేసి అండ్ మంచి ఫ్రెష్ కర్డ్ తీసుకొని మంచిగా ఒక 3 ఆర్ 4 స్పూన్స్ పెరుగు అని కర్డ్ అనేది వేసేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ వేసేసి అండ్ తర్వాత వచ్చేసరికి చిల్లీ ఫ్లేక్స్ ఒక గుప్పెడ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసేసి అండ్ తర్వాత వచ్చేసరికి అందులో తగినంత సాల్ట్ వేసేసి కొంచెం కారం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కారం అయితే వేసేసుకొని చాట్ మసాలా వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మంచిగా కాసేపు మనకి నాది అండ్ నేను చెప్పాను కదా మీకు కర్డ్ చూపిస్తాను. అండ్ ఫ్రెష్ కర్డ్ తీసుకొని మంచి పుల్లటి కాకుండా కమ్మటి పెరుగు తీసేసుకొని అందులో వేసేసిన తర్వాత ఆ పెరుగులో బౌల్లో తీసేసుకొని మంచిగా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ మిక్స్ చేసేసి మనకి కావాల్సినవి ఏంటంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే క్యారెట్ అయితే వేయలేదు. కీరా అండ్ హాఫ్ ఆనియన్, హాఫ్ టొమాటో అయితే ఈ 3 అయితే నేను మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. అండ్ పెరుగు అనేది మంచిగా కలిపేసి ఇందులో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ అనేది వేసేసిన తర్వాత అండ్ టొమాటో, ఆనియన్స్, కుకుంబర్ ఈ 3 వేసేసి మంచిగా కలిపేసి ఇందులో అయితే నేను సాల్ట్ వేసాను. అండ్ లైట్‌గా బ్లాక్ పెప్పర్ అనేది వేసాననమాట. అంతే పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ అయితే నేను దీనికి యూజ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ తీసేసుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఇలా పన్నీర్ అనేది మంచిగా లైట్‌గా కాల్చుకోవాలన్నమాట. గ్రిల్ అంటే లైట్‌గా అంటే మేము గ్రిల్ కూడా చేసుకోవచ్చులే కానీ గ్రిల్ లాగే ఇందులో వేసుకున్నాను నేను. ఇలా అన్నీ ఇలా కాల్చుకొని ఇలా మంచిగా 2 సైడ్స్ అనేది కాల్చుకొని పక్కనైతే పెట్టుకోండి. అండ్ అండ్ ప్లేటింగ్ అయితే సూపర్ ఉండిద్దండి. చాలా బాగుంటుంది. టేస్టీగా తినొచ్చు. అండ్ ఈ కర్డ్ అనేది వేసేసి దీనిపైన మేము పన్నీర్ వేసేసి అండ్ సలాడ్తో మంచి డిన్నర్ అండి. సూపర్ డిన్నర్, స్పెషల్ డిన్నర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. నాకైతే సూపర్‌గా ఉంది టేస్ట్. అండ్ పక్కనైతే ఆనియన్స్, కీరా అండ్ టొమాటోస్ అయితే నేను సలాడ్ లాగా తినడానికి పక్కన పెట్టుకున్నాను. ఇదండి. డిన్నర్‌గా కూడా బాగుండిద్ది. బ్రేక్‌ఫాస్ట్ కూడా బాగుండిద్ది. అండ్ మీ ఇష్టం యాజ్ యువర్ చాయిస్. ఏ విధంగా అయినా కూడా తినొచ్చు. మేమైతే డిన్నర్‌గా తిన్నామండి మేమందరం. చాలా బాగుండిద్దండి. ట్రై చేయండి కంపల్సరీగా. మీకైతే బాగా నచ్చిద్దండి.
ఈ ఈ డిష్ అనేది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి. ఓకేనా? డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఇంకా అనదర్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్. ఎంజాయ్ ద పన్నీర్.